గెత్సెమనే ఉదయకాలపు వాగ్దాన సందేశాల్లో మరొకసారి మీతో కలుసుకోవటానికి దేవుడు మహాకృప అనుగ్రహించాడు. ఈ సందేశాలు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాము. మనము ఈ మార్చి ఏప్రిల్ అనగా శ్రమల దినాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాం కదండి. శిలువ శ్రమలు, శిలువ ధ్యానాలను మనము ధ్యానిస్తూ ఉన్నాము. అయితే శిలువ మరణం ద్వారా యేసు శరీరము నలగొట్టబట్టాన్ని బట్టి మనకు కలిగింది మేలులు, ఆశీర్వాదాలే. మనం సంవత్సరం ఏదో ఈ మాసం మంచిది కాదు, ఈ సంవత్సరం మంచిది కాదు, ఇది శిలువ ధ్యానాలని విడిచిపెడుతున్నాం కాదండి. శిలువ శ్రమ, శిలువ ధ్యానాలు, శరీరము నలగొట్టబట్టాన్ని బట్టి మనకు ఆశీర్వాదమే. బైబిల్లో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయములో 12వ వచనములో మనం చదువుకున్నప్పుడు, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. అంటే యేసు ప్రభువారు ఒక్కసారి ఆయన తన యొక్క పరిశుద్ధ స్థలములో ఒక్కసారి, సంవత్సరం కాదు కానీ శిలువ మ్రాను మీదకి తన శరీరం, యాజకుడు పాత నిబంధన కాలంలో తన శరీరమును కాకుండా, తనది కాని రక్తాన్ని కాకుండా మేకలు, గొర్రెల యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళేవాడు. కానీ యేసు ప్రభువారైతే ఒక్కసారే అని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారే అర్పింపబడి ఒక్కసారే. ప్రియులారా, సంవత్సరం సిలువ వేసి సంవత్సరం లేపుతున్నావేమో. ఈరోజు నిజమైన ఆశీర్వాదాన్ని ఉదయకాల వాగ్దాన సందేశాల్లో మీరు పొందాలి అంటే బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన శిలువ మ్రాను మీద శ్రమ పడటాన్ని బట్టి ప్రియులారా ఏంటి అంటే మనం చేయాల్సింది ఇప్పుడు శ్రమ దినాలు ఎదురు చూడటము, శిలువ శ్రమ, ఆయన శరీరం నలగొట్టబట్టం కీడు అని 40 దినాలు 30 దినాలను పాటియటం కాదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయములో ప్రియులారా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో ఆ కింద వచనములు అంటాడు 25లో, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒకసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమగును. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన ఎలాగ ఒకసారి అర్పింపబడి అహరోనమై వెళ్ళి తిరిగి రెండవసారి ఆయన రాబోతున్నాడు. దాన్ని ఏమన్నాడంటే పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. అంటే దీనికి అర్థమైందంటే, మీకు క్లారిటీ కావాలి అంటే బైబిల్లో ప్రియులారా చూడండి, దేవుని వాక్యములో పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, దేవుని చిత్తం ఇలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. చూడండి, ఇప్పుడు ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడెను. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒకసారి సిలువేయబడి, ఒకసారి తన శరీరాన్ని అర్పింపబడి, ఒకసారి ఆయన తన యొక్క శరీరమును సిలువకు అప్పగింపబడింది. ఎందుకంటే ఆయన మన పాపములన్నిటినీ కూడా పరిహరించడానికి, ఆయన పూడ్చివేయటానికి. అంటే యేసు శరీరములో 4వ భాగం ఈరోజు మనం నేర్చుకునేది ఏమిటంటే, ప్రియులారా, మన పాపములు కొట్టివేయబడింది. ప్రతి మనిషి జన్మం అంటే పుట్టుకతోనే పాపి. పాపములోనే పెరిగి చనిపోతే నరకానికి వెళ్తాం, పరలోకానికి వెళ్ళాం. పాపములో నుండి మనకు విడుదల ఇవ్వాలంటే పాపము లేని వ్యక్తి కావాలి, పాపము లేని శరీరం కావాలి, పాపము లేని రక్తం కావాలి, పాపం మలినం అందని మనస్సు కలిగిన దేవుడు మనకు కావాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు నోటి మాటల్లో పాపం లేదు, యేసు శరీరములో దేహములో పాపము చేయలేదు, ఆయన రక్తములో పాపము లేదు, ఆయన నడవడిక క్రియలలో పాపము చేయలేదు. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా ప్రభు ఎరగని వారు,
ఈ వాక్యము తెలియని వాళ్ళు, ఈ వాక్యం ప్రియులారా అంగీకరించిన వాళ్ళు. ప్రపంచంలో ఎక్కువగా ప్రింట్ వేయబడుతుంది బైబిల్, ఎక్కువగా అమ్ముడుపోతుంది బైబిల్, ఎక్కువగా చదువుతుంది బైబిల్, ఎక్కువగా అంగీకరిస్తున్నది ఈ బైబిల్ గ్రంథం. ఎందుకంటే ఇందులో పాపం లేదు. యేసు గొల్గొతా కల్వరి గిరిలో ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన శరీరము ద్వారా ప్రియులారా మన పాపము కొట్టివేయబడి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు పాపములోనే ఉన్నావా? పాపములోనే జీవిస్తున్నావా? నీ పాపానికి పరిహారం కావాలి, పరిహారం కావాలి. రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళాలన్నా మనం ప్లాట్ఫారం టికెట్ కొనాలి. ఆ వాహనాన్ని రైల్వే ఎక్కాలన్న రైలు బండి మనం టికెట్ కొనాలి. అందులో మనం ఏదైనా కొనుక్కోవాలన్నా మనం టికెట్ కొనాలి. సిట్టింగ్కి టికెట్ కొనాలి, బర్త్కి టికెట్ కొనాలి. నువ్వు పాపపు దేహములు విడుదల నుండి నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఒక టికెట్. అదేంటంటే పరిశుద్ధత. అదే యేసు శిలువ, యేసు రక్తము, యేసు శరీరం. యేసు శరీరము గాయపరచబడుట ద్వారా, నల్లకొట్టబడుట ద్వారా పాపముల నుండి 1 పేతురు 3:18 ప్రకారంగా మనం పరిహరింపబడ్డాం. పాపము వల్ల వచ్చు జీతం మరణం. ఉదయకాల సందేశాల్లో మీ పడకల మీద లేచి మీరు ప్రార్థిస్తున్నారు. ఒకవేళ నా తలంపులో పాపం చేశానేమో, నా చూపుల ద్వారా పాపం చేశానేమో, నా క్రియ నడవడిక ప్రవర్తన పాపంలో ఉన్నానేమో, నన్ను క్షమించు ప్రభువా, నన్ను నీ యొక్క శిలువ శరీరము రక్తము ద్వారా పరిహరియ్యా. పాపము ఎప్పుడు విడుదల కలుగుతుందో ప్రియులారా, ఆ సాంసోను కూడా దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి బలాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ ఫిలిష్తీయులు శత్రువుల చేతికి అతగాడు దొరికినప్పుడు ఒకే మాట అంటాడు కదా బైబిల్లో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. మన దేవుడు ప్రియులారా నువ్వు చేసిన వాటిని క్షమిస్తాడు, మన్నించే దేవుడు ఆయన, ఆయన పరిహరించే దేవుడు. సాంసోన్ని దేవుని వాక్యములు మనం చూస్తాం. సాంసోన్ని మరలా తిరిగి రెట్టింపు బలాన్ని ఇచ్చాడు. ప్రియా నేస్తమా, సహోదరి సహోదరుడా, ఉదయకాల గచ్చమని వాగ్దాన సందేశాల్లో నువ్వు బయటికి వెళ్ళబోతున్నావు. ఈ శ్రమల దినాల్లో, శిలువ ధ్యానాల్లో నా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ పాపమును తొలగించి, నీ పాపమును పరిహరించి, ఇదిగో నీ కొరకు నేను ప్రార్థించబోతూ ఉన్నా. ఈ రోజున నువ్వు ఏ స్థలంలో, ఏ ప్రాంతంలో ఉన్నారో మీరు ప్రార్థించండి. ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మహిమా స్వరూపుడా, ఈ సమయం ఉదయకాల వాగ్దాన సందేశాల్లో నీ బిడ్డలు ప్రభువా పడకల మీద వారు మ్రోకరించారయ్యా. అప్పుల్లో ఉన్నారేమో, ఆర్థికంగా ఉన్నారేమో, అనారోగ్యంతో ఉన్నారేమో, ఆపదల్లో ఉన్నారేమో, కేసుల్లో ఉన్నారేమో, గొడవల్లో ఉన్నారేమో, మరణ హోమాల్లో ఉన్నారేమో, గలిబిలిగా ఉన్నారేమో, అసమాధానాలుగా ఉన్నారేమో. పరిస్థితులు దీవి అయ్యి ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. ఈ సందేశాలు మేలుకరంగా దీవెనకరంగా నడిపి అయ్యా. పరీక్ష రాసి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. పరీక్షల్లో తోడుగా ఉండి దీవితండి, మంచి మార్కులతో నింపయ్యా. ఆశీర్వాదాలను కలుగు చే దీవెన అనుగ్రహితండి. మీకు వందనాలు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. సందేశాలను మేలుకరంగా, సందేశాలను దీవెనకరంగా ప్రభువా కొనసాగి సంఘాల కొరకు, సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. దేశంలో జరుగుతున్న యుద్ధాల పోరాటాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆదరణ ఇవ్వండి, సమాధానం ఇవ్వండి ప్రభువా. అప్పులు విడుదలైతండి, ఆర్థికంగా విడుదలయ్యాయి. సమాధానము, నెమ్మదిని కలుగు చేసి కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపోదే కాలం కలుసుకుందాం.